ఎలక్ట్రానిక్ మీడియా కోసం షార్ట్ స్క్రిప్ట్. రొంపిచెర్ల మండలంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రొంపిచెర్ల నుంచి కర్లగుట్ట వరకు 2,00,00,000 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో తారు రోడ్డు నిర్మాణం, రొంపిచెర్లలో 50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఉమ్మడి కూటమి ముందున్నదని తెలియజేయడానికి మన రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పంచాయతీ శాఖ ద్వారా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నిధుల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా 2 కోట్ల నిధులతోటి మరి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అండదండగా ఉండడం జరిగింది. అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ మన ఎంపీ సెక్రటరీ దేవరాయలు గారు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా రొంపిచెర్ల మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 2 కోట్ల రూపాయలతోటి మరి రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా రోడ్డు వేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ పొలాలు వెళ్ళటానికి రైతులు ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఇంకా కొంత భాగం రోడ్డు కర్లగుంట దాకా వేయడం జరుగుతుంది. అది 1.5 crore రూపీస్ శాంక్షన్ అయితే కనుక ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ రొంపిచెర్ల మండలంలోనే మన హెల్త్ క్లినిక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. అది కూడా 50 లక్షల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందుండి అభివృద్ధి కార్యక్రమాలు తెరవేగంతో ముందుకు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా ఇవాళ 27వ తేదీ ప్రతి గడపకు వెళ్తున్నాం. మేమందరం కూడా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చామో అన్నిటిని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేస్తున్నాము, అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం కానీ, మరి మహిళలకు గ్యాస్ కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ అన్ని విధాల దాదాపు 570 కోట్ల రూపాయలని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఒక నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 12 కోట్ల రూపాయల నిధుల్ని మరి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు నర్సాబాద్ అసెంబ్లీలోనే దాదాపు 570 కోట్ల రూపాయలని మరి 2 ఏళ్లలో మేము ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా పంచాయతీరాజ్ ద్వారా మరి ఆర్ఎండ్బి ద్వారా మరి రోడ్లు కూడా చాలా వేయడం జరిగింది. దాన్ని కూడా దాదాపు 250 కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టడం జరిగింది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తున్న మన ఉమ్మడి కూటమిలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆలోచనతోటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా రేపు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయల నిధులతోటి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రేపు పోలవరాన్ని కూడా 2027 కల్లా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది. అమరావతిని కూడా శరవేగంతో ముందుకు తీసుకెళ్తూ మరి సీడ్ యాక్సెస్ రోడ్ని కూడా రేపు 17వ తేదీ నుంచి కంప్లీట్గా ఓపెన్ చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పొగాకు రైతులు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి కేజీకి 20 రూపాయలని మరి పెంచడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనవి చేయడం జరిగింది. ఈ విధంగా మీడియా సోదరులందరికీ కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీడియా ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టి 2 శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటి హెల్త్ క్లినిక్, అదేవిధంగా రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా రోడ్డు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రోడ్డు కంప్లీట్ అయింది, హెల్త్ క్లినిక్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఈ రెండింటిని ఓపెన్ చేసుకోవడం జరిగింది. సంక్షేమమే కాదు అభివృద్ధిలోనూ ఉమ్మడి కూటమి ముందుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఈ రోడ్డు వేశాం. ఈ రోడ్డు రైతులకు ఎంతో ఉపయోగం. నర్సరావుపేట నియోజకవర్గంలోని 2 ఏళ్లలో సంక్షేమానికి 570 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 12 కోట్లు రోడ్లకు 250 కోట్లు ఖర్చు చేశాం.